వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాల కోసం దేవాదాయ ధర్మదాయ శాఖ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి, కొత్తపేట మండలం మందపల్లి మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. వాడపల్లి దేవస్థానంలో 12 కోట్లతో నిర్మించే శ్రీనివాసం వసతి భవనానికి, మందపల్లి దేవస్థానంలో 4.20 కోట్లతో నిర్మించే తైలాభిషేక భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 9.10 కోట్లతో 62 భజన మందిరాలకు నిధులు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 202 దేవాలయాలకు 2.47 కోట్లతో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామన్నారు. కామన్ గుడ్ ఫండ్ 25.40 కోట్లతో 24 ఆలయాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాదాయ శాఖ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి పనులు రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి వారి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఆ మొత్తం 2,42,00,000 సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ కింద ఈరోజు 24 పనులు మంజూరు చేశాం. 25,40,00,000 రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 24 పనులు కూడా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. 24 పనులు. గోదావరి పుష్కరాలు దాదాపుగా ఈరోజు ఇంకొక సంవత్సరం రోజుల్లో మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ పునర్నిర్మాణం చేయాలి. వాటిని వచ్చేటువంటి భక్తులు వారి యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఉండడానికి 18 పనులు మంజూరు చేశాం. 23,79,00,000 రూపాయలతో ఈ జిల్లాలో ఆలయాల అభివృద్ధి జరుగుతూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్ అని ఒక నూతన ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ద్వారా 3 విభాగాలుగా ఆలయాలను ఎంపిక చేస్తున్నాం. మొదట కేవలం 10 లక్షల రూపాయలకే ఆలయం, భజన మందిరం అనేవాళ్ళు. ఇప్పుడు అది సరిపోదు, అది వీలు కాదనే ఉద్దేశంతో ఏ పని కూడా పూర్తి కాకుండా ఆగిపోతున్నాయి. అందుకనే ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలుగా వాటి నిర్మాణ కార్యక్రమాలని తిరిగి మళ్ళీ ఎస్టిమేట్లు అవి చేయించి వాటిని వాళ్ళు అనుమతిస్తూ ఉన్నాం. 3 రకాలైనటువంటి భజన మందిరాలని రాష్ట్రంలో 5,000 భజన మందిరాలు ఏ గ్రామంలో అయితే మనకి గుడి లేదో, ఏ ప్రాంతంలో ఏ వాడలో అయితే గుడి కావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారో వాటన్నిటికీ కావలసినటువంటి
భజన మందిరాలని 5,000 భజన మందిరాలను మంజూరు చేస్తే శ్రీవాణి ట్రస్ట్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 62 భజన మందిరాలని 9,10,00,000 రూపాయలతో ఇప్పటికే మొదలుపెట్టాం. వాటన్నిటిని కూడా మంజూరు ఇచ్చి పనులు చేయిస్తూ ఉన్నామని చెప్పి